Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే అమ్మ. అమ్మ, పంచదశి మంత్రం వల్ల కలిగే ఫలితాలేంటి, ప్రాముఖ్యత ఏంటి, ఈరోజు ఈ వీడియో ద్వారా ప్రేక్షకులకు తెలియజేద్దాం. పంచదశి అన్న మంత్రమే చాలా గొప్పది. ఎందుకంటే మంత్రాలన్నిటిలోకి గొప్ప మంత్రం పంచదశి మంత్రం. ఎందువల్ల అది అంత గొప్పది అని అంటే, బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు వీరు ముగ్గురు కూడా ఆ పంచదశి మంత్రం చేసే సృష్టి స్థితి లయాల్ని చేస్తారు అని చెప్పేసి చెప్తారు. అంటే అంత గొప్ప మంత్రం అది. ఈ పంచదశి అన్న మంత్రం ప్రాముఖ్యత ఏంటి అంటే ఇంకెందుకంటే ఏం చెప్పక్కర్లే. శ్రీ విద్య ఉపాసన అన్నది మొదలు పెడితే తప్పకుండా పంచదశి మంత్రంతోనే. అంటే ఏంటి అంటే పంచదశి మంత్రమే శ్రీ విద్య ఉపాసన అంటే. కాబట్టి ఆ మంత్రాన్ని తప్పకుండా అది లేకపోతే ఇంకేమీ లేదు. కాబట్టి ఆ మంత్రం చేయడం కంపల్సరీ. ఇంక ప్రాముఖ్యత అంటే బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడే చేస్తూ సృష్టి స్థితి లయాలను చేస్తున్నారు అంటే మనందరం కూడా దాన్ని తప్పకుండా ఫాలో అవ్వాలి. ఇంక ఈ మంత్రంలో ఉన్న గొప్పతనం ఏమిటి అంటే అక్కడ ఉన్న 15 అక్షరాలు. పంచదశి అంటే 15 అక్షరాలు. ఈ 15 అక్షరాలు ఏంటి అంటే మన లైఫ్లో వచ్చి 15 తిథులు. పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి ఏవైతే ఉన్నాయో పౌర్ణమి, అమావాస్యాన్ని తీసుకుని 15 తిథులు మొత్తం. అంటే ఒకసారి పౌర్ణమి వస్తుంది, ఒకసారి అమావాస్య వస్తుంది. ఈ 15 రోజులే అక్కడ ఉన్న 15 అక్షరాలు. అందువల్ల ఏంటి అంటే ఈ మంత్రం చేయడం ద్వారా ఆ గ్రహాలు ఏవైతే ఉన్నాయో అంటే ఏంటి అంటే ప్రతి గ్రహం కూడా మనకు అనుకూలంగా ఉంటుంది. ఆ చంద్రుడు ఎవరైతే ఉన్నాయో, ఎందుకంటే 16 కళలు చంద్రుడికే. చంద్రుడు ఎప్పుడైతే మన కంట్రోల్లో ఉంటాడో, ఎందువల్ల మన కంట్రోల్లో ఉంటాడంటే ఈ మంత్రం చేయడం ద్వారా చంద్రుడు ఎప్పుడైతే మనకు అనుకూలంగా ఉంటాడో, కంట్రోల్ అంటే ఇక్కడది మనకు అనుకూలంగా ఎప్పుడైతే ఉంటాడో, ఆ అనుకూలంగా ఉంటే ఫస్ట్ మన మనస్థితి అన్నది మారుతుంది. ఎందుకు అంటే చంద్రో మనసో జాతః అని చెప్పారు కదా. ఈ తిథి మారిన కొద్దీ మన మైండ్ మారిపోతూ ఉంటుంది. ఈ పంచదశి మంత్రం చేయడం ద్వారా ఎప్పుడైతే ఈ పౌర్ణమి నాటి చంద్రుడు మనలోనే ఉంటాడో, అందువల్ల ఏమవుతుంది అని అంటే ఏ రోజైనా సరే పౌర్ణమే మనకి. అంటే 16 తిథులు మన లోపలే ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది అంటే మనస్సు అన్న దాంట్లో ఏకాగ్రత అన్నది వస్తుంది. ఏకాగ్రతలో సాధించలేని పని ఏమీ లేదు. కాబట్టి ఆ ఏకాగ్రతతో పూర్తిగా అంటే ఉపాసన నిజంగా చేసి అమ్మవారిని కనుక మన లోపలికి తెచ్చుకోవాలి అని అనుకున్న వాళ్ళకి తప్పకుండా ఆ పంచదశి మంత్రం ద్వారా అమ్మ అన్నది మన లోపల లయం అవ్వడము. అంటే ఏంటి, దానికి ఏం అక్కర్లే, కొంచెం భక్తి, కొంచెం శ్రద్ధ, ఇంకొంచెం నమ్మకం, సరెండర్ అయ్యి ఉండాలి దేవతకి. ఈ 3 కనుకుంటే ఆటోమేటిక్గా వచ్చేది ఏంటి అంటే రియలైజేషన్ అన్నది వస్తుంది. ఎందుకంటే తల్లి తత్వం ఎప్పుడు రియలైజ్ అవడం. అంటే ప్రతి క్షణం నేనేం చేస్తున్నాను, నేనేం చేయాలి, మనం రియలైజ్ అవుతాం. ఏంటి అంటే పక్క వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తూ వాళ్ళు ఇలా చేస్తే బాగుండు అని చెప్పి వాళ్ళకి పెద్ద ఇష్టం. కానీ ఇక్కడ కదా చూసుకోవాల్సింది. అది ఎప్పుడైతే అర్థమైందో, మనం చూసుకోవడం ఎప్పుడైతే మొదలు పెడతామో ఈ మంత్రం ద్వారా ఆటోమేటిక్గా నేను మారితే నా ప్రపంచం మారుతుంది. కాబట్టి మనం మారుతాం, మన ప్రపంచాన్ని మార్చుకోగలుగుతాం. రైట్. సో పంచదశి మంత్రం చేయాలి, ఉపాసన చేయాలి అనుకున్న వాళ్ళకి మనం పాటించవలసిన నియమ నిష్టలు ఏంటి అని అడిగితే ఏం చెప్పగలమా? ఇక్కడ నియమనిష్టలు అని చెప్పినప్పుడు ఇందాక మామూలుగా శ్రీ విద్యా ఉపాసనలో 4 ఆచారాలు ఉంటాయి. ఆ 4 ఆచారాల్లో ఆ గురువులు చెప్పిన ప్రకారం ఏంటి అంటే ఆ బాటలో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇంకా మన మార్గానికి వచ్చేసరికి కౌళ మార్గం, ఇక్కడ కూడా ఏంటి అంటే కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి ఏంటి, మనం అమ్మవారిని ఎలా కొలవాలి అని ప్రశ్నించుకున్నప్పుడు కులాన్నవ తంత్రం కానీ భావనోపనిషత్తు కానీ తీసుకుంటే ఈ రెండిట్లో కూడా అమ్మవారి ఉపాసన గురించి చెప్పినప్పుడు ఒకే ఒకటి చెప్పారు. ఏంటి అంటే పిల్లాడు తల్లి ఫంక్షన్ నుంచి వచ్చేసరికి కనుక మురికిలో పడిపోయి ఉంటే ఆ తల్లి నేను పట్టు చీర కట్టుకుని వచ్చాను, ఇంత మంచిగా నగలు పెట్టుకున్నాను, ఇవన్నీ మార్చుకుని వచ్చి ఆ పిల్లాడిని గట్టిగా కౌగిలించుకుని వాడు 7 పాపాలనుకుంటుందా, లేదా ఆ పిల్లాడిని అదే డ్రెస్తో వెళ్ళి వెంటనే కౌగిలించుకుంటుందా అని ప్రశ్నించుకున్నప్పుడు కుర్రవాడు ఎంత మురికి పట్టున్నా సరే ఆ తల్లి వెంటనే ఆ తల్లి మనసుతో వచ్చి తన డ్రెస్సు అవన్నీ మైమరిచిపోయి ఆ బిడ్డని కౌగిలించుకుంటుంది. అంటే ఏంటి అంటే ఆర్తిగా మనం చేయాల్సింది ఒకే ఒక్క పని. అదేంటి అంటే అమ్మ రా అని ఏడవడం ఒక్కటే చేయగలం. అది కనుక నిజంగా మనసులోంచి
ఆర్ద్రతతో కనుక అమ్మని పిలిస్తే మనకి రూల్స్ రెగ్యులేషన్స్ అసలు ఏమీ లేవు. అమ్మ హ్యాపీగా మన దగ్గరికి వస్తుంది. చాలా మందికి ఇందులో డౌట్ కూడా ఉంది, ఏమండి మంత్రాన్ని తప్పు చదివితే ఏమైనా అవుతుందేమో అని భయం చదవచ్చా అన్నది అని ఉంది. కానీ ఇక్కడ దానికి కూడా ఒక ఆన్సర్ ఉంది. ఏమిటి అంటే ఇప్పుడు మనం నడవడం రాక పడిపోయాం అనుకో, అంటే పడిపోతూ ఉంటాం. అప్పుడు మన తల్లో తండ్రి వచ్చి చక్కగా చేతులు పట్టుకుని ఏం చేస్తారు అంటే నడిపించి తీసుకుని వెళ్తారు. తప్పితే మనం పడిపోతూ ఉంటే చూస్తూ అబ్బా పడిపోయిందని చెప్పి ఏమి శిక్ష వెయ్యరు. అంటే అర్థం ఏమిటి అంటే మనకి రాని నడకని తల్లి తండ్రి నేర్పిస్తారు. అదే విధంగా మనం మంత్రం కనుక ఏదైనా తప్పు ఉచ్చారణ దోషం కనుక ఫస్ట్ లో ఉన్నా, మనం నిజంగా భక్తిగా ఇందాక చెప్పినట్టు ఆర్ద్రతతో కనుక దేవుణ్ణి కొలిస్తే, ఏం ఆలోచించకుండా ఆ దేవత మీదే దృష్టి పెట్టి ఆ దేవతని కనుక ఆ మంత్రంతో పిలిస్తే అంటే ఎందుకు అంటున్నారండి అంటే, మంత్రానికి దేవత అధీనురాలు కాబట్టి ఆ మంత్రంతో కనుక ఆవిడని పిలిస్తే తప్పకుండా దేవత వస్తుంది. కాబట్టి మనం కనుక ఆర్ద్రత కొంచెం మన మనస్సుని కనుక దానికి జోడీ చేస్తే ఆ దేవత వచ్చి మనకి నడవడం రాకపోయినా సరే, అంటే మంత్రంలో ఏమైనా ఉచ్చారణ దోషం ఉన్నా సరే దాన్ని ఆవిడే సరిచేసి మనని ముందుకు తీసుకెళ్తుంది అన్నది ఇక్కడ నిజం. కాబట్టి ఏమైనా దోషం వస్తుందేమో అని భయపడి ఎవరు ఆపేయద్దు. చక్కగా చేయడం ద్వారా ఏమవుతుంది అని అంటే మిమ్మల్ని ఆవిడే ఆ దోషం కూడా తీసేసి ముందుకు తీసుకువెళుతుంది. కొన్ని ఇలా చేయొద్దు, అలా చేయొద్దు, ఇలా చేయాలి, ఇలాగే చేయాలని రూల్స్ రెగ్యులేషన్స్ అవన్నీ కూడా ఫిక్స్ కావద్దు. మీ మనసుకి ఏది అనిపిస్తే అది చేయండి అంటారు. అంతేనా? అంతే. థ్యాంక్ యూ సో మచ్.